విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మనం రీసెంట్లీ చూస్తే పుష్ప 2లో ఒక మహిళ మరణించడం జరిగింది. అంటే పబ్లిక్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళంతా తొక్కిసలాటలో ఆమె చనిపోవడం జరిగింది. అంటే ఇది వ్యవస్థ, అంటే అక్కడ ఉన్న థియేటర్ యజమానిదా తప్ప, లేకుంటే అక్కడ వెళ్ళి హీరో అదంతా క్రౌడ్ జమ అయినందుకు, క్రౌడ్ అంతా ఫామ్ అయినందుకు ఇప్పుడు హీరో తప్ప సార్? ఎందుకంటే కేసు ఇప్పుడు నమోదు అవ్వడం జరిగింది, అతను మొన్న కూడా జైలు తీసుకెళ్లడం కూడా జరిగింది, శిక్ష పడుతుందని అంటున్నారు. ఏంటి సార్ అసలు దీనిది? ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఇలా నా ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మామూలు థియేటర్ యజమాని యథావిధిగా ఎప్పుడు నడిపే విధంగా నడుపుతుంటాడు. దీనికి కొత్త సినిమా అంటే చెన్నైలో క్రేజీ, ఎక్కువ మంది వస్తారు, దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం థియేటర్ యాజమాన్యానికి ఉంటుంది. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చుకోవాలి. కానీ ఎవరైతే అక్కడికి వస్తానని చెప్పి వస్తున్నప్పుడు ఆ ఇంటిమేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ పెడతారు. వాళ్ళు ఆయనలో మనకు తెలిసింది, నాకు అర్థమైంది, మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటున్నారు. హీరో వస్తున్నట్టుగా లోపలికి వెళ్ళిపోతారు, కానీ ఇలా రోడ్డు మీద వచ్చి చేతులు ఊపుతూ అందరికీ ఇట్లా చేస్తారని మాకు తెలియదు, బయటకు వస్తారని తెలియదు, కార్లో కాము వెళ్ళిపోయి సినిమా చూసి వెళ్ళిపోతే వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, అది వేరు. దానివల్ల ఎవరికీ నష్టం జరగదు. నువ్వు తేడా యజమాని కూడా వస్తుంది అనుకుంటాడు, ఆయన కూడా యజమాని తప్ప అనడానికి కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే కాము వచ్చి అందరు వచ్చి చూసి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా అట్లే వచ్చి చూసిపోతారు అనుకుంటే తప్ప ఇలా ఫలానా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేయరు కదా. చేస్తారని కూడా అతను అనుకోకపోవచ్చు. హీరో ఎవరైతే వస్తున్నారో తను ఆలోచించాల్సింది, ఇంత పెద్ద క్రేజీ ఉన్న సినిమాకి ఇంత తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఏ హీరో లేనప్పుడే అంత కోలాహలంగా ఉంటుంది ఆ థియేటర్ దగ్గర. ఒక హీరో వచ్చినట్టు ఎక్కువ ఉంటుంది కదా, ముందు అతను చూడాలని ముందుకెళ్ళాలని తాతతో ఓన్ మీద 10 తోసుకుంటూ వెళ్ళిపోతారు, తోసులో కింద పడతారు, పడింది కూడా చూడరు. దాంట్లో ఇలా యాక్సిడెంటల్ గా జరిగిన ఇష్యూ. కానీ యాక్సిడెంట్ జరగడానికి కారణం అయితే హీరోనే కదా. హీరోగా రాకపోతే కనుక ఇది అయ్యేది కాదు కదా. కానీ కనీసం ఆ హీరో నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అది మాట్లాడిన సందర్భంలో తాను కమర్షియల్ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు వచ్చినప్పుడు ఇది జరిగేది అని తప్పు అని ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు అన్నారో ఆయన 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే వాళ్ళు చేయకూడదు, కమర్షియల్ ఆయన చేస్తున్నాడు. చేసినప్పుడు కనీసం జరిగింది ఇంతకుముందు సినిమా నాకు గుర్తు రావట్లేదు, ఎవరు జరిగితే డైరెక్ట్ ఫిల్మ్ యాక్టర్ పోయి వాళ్ళని కలిసి రావడం జరిగింది. కనీసం ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో తన థియేటర్లో ఉండు ఇదని తెలిసింది వెంటనే ఆ బాలుడు హాస్పిటల్కి పోయి కలిసి వచ్చినట్టయితే ఎట్లా ఉండేది? నీ సెక్యూరిటీతో పోయినట్టు పోలీసు వాళ్ళతో పోయి కలిసి చూసి వచ్చినట్టయితే నీ మీద ఉండే రెప్యుటేషన్ వేరే ఉండేది. అది కనీసం కలవడానికి వచ్చారు, మానవత్వంతో చూపించాడు, దానితో అది ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది కదా అంటూ ఉంటుంది. అని నువ్వు 2 రోజుల వరకు మీడియా అంతా కూడా కూర్చుంటే అది ఇంతవరకు కెమెరా ముందుకు వస్తలేడంటే 2 days తర్వాత నువ్వు చెప్పావు. అది కూడా అప్పుడు ఏంది 25 లక్షలు వాళ్ళకి ఇస్తానని. 25 లక్షలు మీరు కోట్లు సంపాదిస్తారు, ₹1 ఇస్తే నష్టం లేదు కదా. వాళ్ళు జీవితాంతో గుర్తు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు తల్లి లేని లోటైతే ఆ పిల్లలు తెచ్చలేవు, తండ్రి తెచ్చలేవు కదా. ఆ ప్రాబ్లం వాళ్ళు పే చేస్తారు కదా. ప్రాబ్లం పే చేయకుండా కొంత అమౌంట్ ఇస్తే ఫైనాన్షియల్గా కొంత స్టేబుల్ అయి నిలబడగలుగుతారు, ఇబ్బంది లేకుండా. వాళ్ళు గరీబ్ వాళ్ళే కదా, పేదవాళ్ళే. బట్ అట్లాంటి ఇచ్చి ఉంటే బాగుండేది, ఇట్లా పోయి కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న చర్య అయితే నేనైతే 100% కరెక్ట్ అంటాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ లీడర్స్ అంటున్నారు, అయ్యో పాపం ఆయన లోపలేసారు, ఈయన మీద చూపిస్తున్న జాలిగా మహిళ మీద చూపిస్తే బాగుండేది కదా. ఆమె చనిపోయింది, ఆ ఫ్యామిలీ ఏమవుతుంది అనేది ఒక్కరా మాట్లాడతలేరు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా. ఎంతసేపు ఒక హీరో మీద జాలి చూపిస్తారు, హీరో మీద జాలి చూపాలని అవసరం లేదు. ఆయన కమర్షియల్ యాక్టివిటీ అండి, కమర్షియల్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కొంత పెట్టుబడి పెడుతూ సంపాదిస్తున్నారు. మేము ఎంటర్టైన్మెంట్ కదా మనం చూస్తున్నాం. కానీ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.